సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చిన గుంటూరు కారం ఒక్కో షోకి కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన భారీ రీజనల్ సినిమా కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయన్న ఎక్సైట్మెంట్ ముందు నుంచే ఉంది. ఆ అంచనాలకు మించి అన్న రేంజ్ లో వసూళ్లు సాధించింది గుంటూరు కారం. తాజాగా మీడియాతో మాట్లాడిన నిర్మాతలు పండక్కి పర్ఫెక్ట్ మూవీ గుంటూరు కారం అని హామీ ఇచ్చారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు రికార్డ్ వసూళ్లు సాధించింది. చాలా కాలం తర్వాత వచ్చిన స్టార్ హీరో రీజనల్ మూవీ కావటంతో ముందు నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు మించి వసూళ్లు సాధించింది గుంటూరు కారం. తొలి రోజు 94 కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరు కారం. శనివారం జరిగిన ప్రెస్ మీట్లో సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు నిర్మాత నాగవంశీ, దిల్ రాజు. ఎర్లీ మార్నింగ్ షోస్ లో డివైడ్ టాక్ వినిపించిన సాయంత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చిందన్నారు దిల్ రాజు. ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని చేసిన సినిమా. ఈజ్ ఎ ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద ఉండే సినిమా. సో గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరు కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా. సో నేను సుదర్శన్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. ఈ పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చామన్న నాగవంశీ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు రండి, మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు అంటూ హామీ ఇచ్చారు. మా సినిమా నిన్న రిలీజ్ అయింది, మీ అందరికీ తెలుసు. జనాలు అందరూ బాగా ఆదరించారండి. ఫస్ట్ డే కలెక్షన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉన్నాయి. ఒక రీజనల్ తెలుగు సినిమాకి చాలా రోజుల తర్వాత ఒక రీజనల్ తెలుగు సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీ సెంటిమెంట్స్తో. దాన్ని జనాలు బాగా ఎంబ్రేస్ చేశారు.